నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మొన్న వంశీ నిన్న పోసాని, మరి రేపు ఇదే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు అరెస్టులు మాత్రం కొత్త చర్చకు అంతకు మించి ప్రశ్నలకు తావిస్తోంది. భారీగా అవినీతి జరిగిందని, అక్రమార్కుల అంతు చూస్తామని గతంలో పదే పదే చెప్పిన కూటమి సర్కార్ ఆ యాంగిల్పై ఇంకా దృష్టి పెట్టలేదు. మరి వీళ్ళనే ఎందుకు అరెస్ట్ చేస్తోంది? ఈ అరెస్టులతో ఏం చెప్పాలనుకుంటోంది? జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని. వైసీపీలో నెక్స్ట్ అరెస్టు ఎవరిది? అరెస్టుల వెనుక అసలు రీజన్ అదేనా? వరుస సంఘటనలు చెబుతుందేంటి? ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చ ఏంటి? వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలు, కీలక మద్దతుదారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ సంగతి ఎలా ఉన్నా పోసాని అరెస్టుతో కొత్త చర్చ జరుగుతోంది. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం నోరు పారేసుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందనే సంకేతాలు పంపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ మీద పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రంలో చాలా చోట్ల జనసేన నేతలు కేసులు పెట్టారు. ఆ కేసులో ఇప్పుడు పోసానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో కొందరు నేతల మాటలకు కంట్రోల్ లేకుండా పోయిందన్నది నిజం. అయితే ఇప్పుడు వాళ్లంతా కార్నర్ అవుతున్నారు. ఇక ఈ అరెస్టుల మీద ఎలా డిఫెండ్ చేయాలో తెలియక సొంత పార్టీ నేతలు కూడా అయోమయంలో పడిపోతున్నారు. పోసాని అరెస్టు వ్యవహారం నుంచి వైసీపీ నేతలు కోలుకోకముందే వైసీపీకి ఇప్పుడు మరో దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులిచ్చారు. విజయవాడలో నమోదైన కేసుకు సంబంధించి అనంతపురంలో మాధవ్ నివాసానికి వెళ్లి మరీ ఆయనకు 41A కింద నోటీసులు జారీ చేశారు. మార్చి 5న విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు. పోక్సో కేసులో ఓ బాధితురాలి పేరుని మాధవ్ బయటపెట్టి అసభ్యకరంగా మాట్లాడినట్లు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నోటీసులిచ్చారు. మొన్న వంశీ, నిన్న పోసాని, అంతకుముందు బోరుగడ్డ అనిల్, ఇప్పుడు తరువాత లిస్టులో గోరంట్ల మాధవ్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అరెస్టులతో కూటమి సర్కార్ రాజకీయాలకు ఓ రకమైన సందేశమిస్తోందా అనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు నేతల మధ్య మాటల యుద్ధమంటే రాజకీయంగా ఉండేది. అయితే గత కొంతకాలంగా రాజకీయమే మారుతోంది. వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కొందరు నేతలు. ఇక వాళ్లు వాడే భాష జుగుప్సాకరం, అసభ్యకరం, అభ్యంతరకరంగా ఉందన్నది మరికొందరి అభిప్రాయం. దీంతో సింపతి వర్కౌట్ కాకపోగా ఒక రకమైన చర్చ జనాల్లో మొదలవుతోంది. దీంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక పార్టీ పెద్దలు కూడా చాలా టైం తీసుకుని అప్పుడో మాట అనేస్తున్నారనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇలాంటివిక చెల్లవని పరోక్షంగా చెప్పేందుకే వరుస అరెస్టులు జరుగుతున్నాయా అనేది మరికొందరి వాదన. వైసీపీపై సింపతి ఫ్యాక్టర్ పక్కనబెట్టి ఇప్పుడు వరుస అరెస్టులతో జనాల్లో కొత్త చర్చ జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వారిని, మహిళల్ని, పిల్లల్ని వదలకుండా రాజకీయం చేసిన వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వ అక్రమాలు బయటకు తీస్తామని పదే పదే చెప్పే కూటమి సర్కార్ ఇంకా ఆ విషయం జోలికి వెళ్లలేదు. ప్రస్తుత అరెస్టులతో ఒక్కరు కూడా అయ్యో పాపం అనేవారు లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది. వంశీ, పోసాని వరుసగా అరెస్టైన సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాలేదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అనేవాళ్లు మరికొందరు. వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ గోరంట్ల మాధవ్దే అని చాలా మంది అభిప్రాయం. ప్రస్తుత కేసుకు తోడు చంద్రబాబు, లోకేష్ మీద గోరంట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలపై చాలా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అవన్నీ ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయం. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ ఇంత అసభ్యకరంగానా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభ్యంతరకరమైన రీతిలో ఎవరు మాట్లాడినా, ఎవరు పోస్ట్ చేసినా జరిగేదిదే అని కూటమి సర్కార్ పరోక్షంగా సందేశమిస్తోందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.